ఏంటి మేడం స్టార్టింగ్లో ఇలా జుట్టు పీతలు అని చెప్పి కొటేషన్ పెట్టారని మీరైతే షాక్ అయ్యారు కదా. నిజంగా వాటిపైన అయితే ఎయిర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలాసార్లు ఈ పీతల కర్రీ టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. వాస్తవానికి మీకు ఒక సీక్రెట్ చెప్పాలండి. ఏంటంటే ఈ పీతలు నేనైతే డబ్బులు పెట్టి అయితే తీసుకోలేదు. ఇప్పుడు గోదావరికి కొత్త నీరు వస్తుంది కదా, ఆ నీరు చెరువుల్లోనూ అలాగే కాలువల్లో నిండిపోయే వాటికి అందులో ఉన్నటువంటి పీతలు ఆ వాటర్తో నిండిపోయి ఆ వాటర్ వల్ల వాటికి కళ్ళు మండిపోయి ఇలా గోదావరి పక్కనే అలాగే కాలువల పక్కన ఉన్నటువంటి ఇళ్ళమయంగా వచ్చేసి ఇవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మా ఇంటికి కూడా వచ్చిందండి ఇది. వస్తే ఇంకా మరి మనం ఊరుకునే ఉంటామా, మా వారైతే వదిలే ఈ పాపం అని చెప్పి అంటూనే ఉన్నారు. మనం అయితే ఇంకా ఆగం కదండి. అందులోకి పీతలంటే మామూలుగా కాదు, మనకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అయితే ఆ పీతను ఒకదాని అయితే నేను పట్టాను, ఇంకొకటి అయితే మా బాబాయ్ పక్కనే ఇల్లు ఒకటి ఉందండి, వాళ్ళ ఇంటికి కూడా వచ్చిందంట. అంటే ఇవి అనుకుని అటు ఒకటి ఇటు ఒకటి పోదాం అనుకుని వాళ్ళ ఇంటికి ఒకటి మా ఇంటికి ఒకటి వచ్చినట్టున్నాయి. ఆ రెండిట్లని అయితే నేను పట్టుకున్నాను. అంటే ఒకదాన్ని నేను పట్టుకున్నాను, ఇంకో దాన్ని అయితే మా బాబాయ్ పట్టుకున్నారు. అది ఇది కలిపి కర్రీ చేద్దాం అనేసి ఒక 2 days అయితే ఇంట్లోనే పెట్టాను. పైగా వాటికి కూడా కేఎఫ్సీ వేసానండి. కేఎఫ్సీ వీడియో నా దాంట్లో చూసారు కదా నా ఛానల్లో. అవి ఊరికనే ఉంటే మళ్ళీ వాటికి ఫుడ్ ఎలా దొరుకుతుందని చెప్పి ఒక పీస్ అయితే నైట్ వేసాను. మార్నింగ్ కల్లా అవి మొత్తం పొట్ట నిండా తినేసి చక్కగా హెల్తీగా అయితే ఉన్నాయి. ఏంటండి మీరు ఇలా వచ్చే పీతలను పట్టుకుని తినేస్తారా అని మీరంటే ఒకటే జవాబు అండి దానికి. మరి మనం ఒక జీవి బ్రతకాలంటే ఇంకొక జీవి పోవాలి అన్న సామెతున్నట్లు మనం తినేవి ఖచ్చితంగా వాటిని చంపిన తర్వాతే మనం తినాలి కదా. ఉదాహరణకి చికెన్ తింటున్నాం, ఆ కోడి చేస్తేనే మన పొట్ట నిండుతుంది కదా. అలా అనే ఈ పీతలను కూడా పట్టుకున్నాను, ఏమనుకోద్దు దయచేసి క్షమించండి. పీతలు క్లీన్ చేసిన వీడియో అయితే లైవ్లో పెట్టాను ఫ్రెండ్స్. అది మరి యూట్యూబ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అవి లైవ్లో చేయడం అంటే బ్రతుకున్న వాటిని చంపకూడదంట. అయితే నేను అవి ఎలా చేయాలో అయితే వీడియో అయితే పెట్టాను. డైరెక్ట్ వాటిని చంపడం అనేది పెట్టకుండా అవి క్లీన్ చేసే పద్ధతి అయితే నా యూట్యూబ్ ఛానల్లో లైవ్లో అయితే పెట్టాను. అవి రెండు చక్కగా క్లీన్ చేశాక, కాకపోతే కొంచెం ఎక్కువ టైం కడగాలి. దానిపైన అది ఎయిర్ ఉంటుందని చెప్పాను కదా, ఎయిర్కి అది మట్టి అతుక్కుపోయి చాలా టైం పడుతుంది అది క్లీన్ చేయడానికి. అది కొంతమంది వాటిల వరకు కట్ చేసేస్తారు, అంత అవసరం లేదు. కానీ నేనైతే చక్కగా క్లీన్ చేసి అయితే మీరు చూసారు కదా నేను ఫిష్ అలా క్లీన్ చేశాను. ఇదైతే అలానే క్లీన్ చేసి వీటిని కూడా 1కి 3-4 సార్లు కడిగి చక్కగా అయితే పక్కన పెట్టేసిన తర్వాత అయితే ఈ కర్రీ అనేది ఇలా స్టార్ట్ చేసేసాను. మరి మీరు కూడా ఈ పీతలు ఒకసారి దొరికితే కనుక తినండి. నేను చెప్పడం కాదు కానీ టేస్ట్ అయితే అదిరిపోయిద్దండో, అబద్ధం అయితే నేను చెప్పను. నా కర్రీస్ ఏవైనా కానీ నేను చేసిన పద్ధతిలో మీరు చేస్తే అది 100% అయితే సక్సెస్ అవుతుందని నేను అయితే చెప్పగలను. ఎందుకంటే నేను చేసిన ప్రతిదీ కూడా మా ఇంట్లో అందరూ కూడా బాగుందని చెప్పి మెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఈ పీతల కర్రీ ఎలా చేయాలో మొత్తం వీడియో అయితే మా ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను కదా. మీరైతే వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి. మీరు మాత్రం మర్చిపోద్దండి. ఎందుకంటే ఈ కర్రీ నేను చేసిన తర్వాత కొంచెం బిజీగా ఉండి తినలేకపోయాను, కానీ కొంచెం గ్రేవీ అనేది టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. అంటే పీతలు తినడం కొంచెం టైం పడుతుంది కదా, అందుకనేసి నేను కొంచెం జర్నీలో ఉన్నాను, ప్రయాణం ఉంటుందని చెప్పి మీకు చెప్పాను కదా. దాని గురించి అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేశాను, కానీ మనసందుకంటే తినలేకపోయాను. అంటే టైం లేదని, మామూలుగా తినకూడదని కాదు, కాకపోతే కొంచెం గ్రేవీ అంటే ట్రై చేశాను, కానీ ఇంకా దాని మీద ఉండిపోయింది. ఇంకా మరి తప్పదు కదా, ఇంకా టైం లేనప్పుడు నేనైతే ఇంకా కొంచెం గ్రేవీ వేసుకుని తినేసి ఇంకా అయితే జర్నీ స్టార్ట్ చేసేసాను. చూసారు కదండి, ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ అనేది యాడ్ చేసి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి ఫ్రై అయ్యాక టమాటోస్ కూడా యాడ్ చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసేసాను. ఆ తర్వాత అంటే పీతలు కూడా వేసి అందులో వాటర్ వచ్చే వరకు ఒక 5 minutes వరకు స్టవ్ మొత్తం సిమ్లో పెట్టేసి మూత అనేది పెట్టేసాను. వాటర్ ఇంకిపోయాక కొంచెం కారం, సాల్ట్, పసుపు అలాగే దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసేసి ఇంకా అయితే దీన్ని ఎక్కువసేపు మరిగించాలండి. ఎందుకంటే మనం మేకాల సూప్ చేస్తాం చూడండి, అందులో బోన్స్లో అంతా సూప్లోకి వచ్చేసి టేస్ట్ బాగుంటుందని చెప్పి ఎక్కువ సమయం దాన్ని కుకింగ్ చేస్తాం. ఇది కూడా అలానే, ఇవన్నీ ఎక్కువ వాటర్ వేసి కనుక మనం బాగా చేస్తే ఎక్కువ సమయం కుకింగ్ చేస్తే ఇందులో ఉన్న జ్యూస్ అంతా అందులోకి వచ్చేసి సూప్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ కర్రీ సూపీగా ఉండలేదు, గ్రేవీగా ఉండను, కానీ అలా అయినా కూడా కొంచెం వాటర్ ఎక్కువ వేసే ఇది కుకింగ్ చేయాలి. చెప్పాను కదా రీజను.
చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ప్రతిదీ చూసారు కదా అంటున్నారు ఏంటి మేడం అని మీరు అనుకోవచ్చు. ఎందుకు అంటున్నానంటే మీరు వీడియో పూర్తిగా చూస్తేనే ఆ కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు వీడియో స్కిప్ చేస్తే కనుక ఏదో ఒకటి వేయడం మర్చిపోతారు, ఇంకా కర్రీ అనేది టేస్ట్ పాడైపోతుంది. మేడం కర్రీస్ ఏంటి ఎలా ఉన్నాయని మీరు అనుకుంటారు. దయచేసి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే నేను చేసిన కుకింగ్ వీడియోస్ మీరు ఫాలో అవుతూ ఉండండి. నా ఫ్రెండ్స్ అందరూ కూడా అడుగుతున్నారు, నువ్వు నాన్ వెజ్ ఫుడ్స్ బాగా చేస్తావు కదా, ఈ కర్రీ అలా చేయాలా, కర్రీ అలా చేయాలని అడుగుతున్నారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, పద్దాక నన్ను అడగవసరం లేదండి. మీకు ఏదైనా కర్రీ కావాలంటే కనుక నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా నా ఛానల్ అయితే దొరుకుతుంది. ఇక ముందు మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఇలానే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. చూసిన వాళ్ళు మాత్రం చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎంతో కష్టపడి చేసిన వీడియో కదా ఇది. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా ఛానల్ గురించి చెప్పండి, ఎందుకంటే మంచి కుకింగ్ వీడియోస్ వాళ్ళకి పరిచయం చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా మా కోనసీమలో ఉండే వాళ్ళకైతే ఈ పీతలు ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటున్నారు కదా. ఈ పీతలు అయితే ఇప్పుడు ఈ పీతలు దొరికే సీజనే కాబట్టి మనం యానం చేపల మార్కెట్ దగ్గరికి వెళ్తే కనుక గోదావరి పక్కన పెడతారు చూడండి చేపల పాట, అవి కూడా నా ఛానల్లో వీడియోస్ పెట్టాను. అక్కడికి వెళ్తే కనుక చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇవి వస్తాయి. ఇది కర్రీ చేసి తిన్నారంటే మరి ఇంకా మన కోనసీమ వాళ్ళకి టేస్ట్ గురించి తెలియదు కాదు, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని ఒకసారి అందుబాటులో ఉంటే కనుక ఈ పీతల కర్రీ ఒకసారి చేసి ట్రై చేయండి. మీరు ఎలా ఉందో రివ్యూ కూడా చెప్పండి నాకు, మీరు బాగుందా లేదా అన్న విషయం కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాగే నేను నా ఛానల్ ఫాలో అవుతూ ఉన్నాను ఫ్రెండ్స్, మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఇక ముందైతే నా ఛానల్లో మీరందరూ లైక్ చేయండి, ఏ వీడియో పెట్టినా మర్చిపోవద్దు. నిజంగా చెప్తున్నాను, ఆ పీతల కర్రీ చూస్తుంటేనే నాకైతే కడుపు నిండిపోయింది ఫ్రెండ్స్. అది మంచి కలర్ఫుల్గా వచ్చింది. ఇందులో అంటే చిన్న మైనస్ ఉంది, ఈ పీతల్లో ఎంత కలర్ఫుల్ కారం వేసినా కూడా కొంచెం కలర్ అనేది మారిపోతుంది, బ్లాక్గా వస్తుంది. ఏంటి కర్రీ మాడిపోయిందని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే ఆ పీతల్లో ఉండేటువంటి గుడ్డు నేను వేసాను కదా, ఆ గుడ్డు వల్ల ఆ పీతల కర్రీ అనేది కొంచెం బ్లాక్గా వస్తుంది. మనం ఎంత కలర్ఫుల్ కారం వేసినా కూడా అది అలాగే కనిపిస్తుంది. అది ఇబ్బంది ఏమీ లేదు, కానీ టేస్ట్ మటుకు అదిరిపోయిద్దండి. ఆ గుడ్డు కొంతమంది వేయరు, నేనైతే చక్కగా అది క్లీన్ చేసి మరీ కర్రీలో వేశాను. అయితే అది పాడేస్తే కొంచెం కలర్ రెడ్గా వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది పాడేస్తూ ఉంటారు. అది వేయకుండా ఉండితే కనుక కర్రీ కొంచెం నార్మల్గా అనిపిస్తుంది. అందుకనే ఆ పీతల్లో ఉన్నటువంటి గుడ్డుని మాత్రం మీరు కర్రీలో వేయండి. మా కోనసీమ వాళ్ళు అయితే కొబ్బరికాయ వేసి కూడా ఈ పీతల కర్రీ చేస్తుంటారు. నా షార్ట్ వీడియోలో అయితే ఆ కర్రీ కూడా ఉంది, మీరు చూడొచ్చు. చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. పీతల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ పీతల మట్టుకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్గా మండ పీతల కంటే కూడా బాగుంటాయి ఇవి. ఇప్పుడే ఈ రోజుల్లోనే వీటిని తినాలి. అంటే రోజు మా ఇంటికి పీతలు రావు కదండి, రేపు ఎప్పుడో మళ్ళీ మళ్ళీ తింటాను. ఎందుకంటే నేను ఇలా జర్నీలో ఉండి ఇంకా తినలేకపోయాను అది అని చెప్పాను కదా, ఇంకా టైం లేదని. మరి డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి అయితే ఈ కర్రీ చేసుకుని అయితే తినాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న చేసినప్పుడు అంత ప్రశాంతంగా తినలేకపోయానండి. ఫైనల్గా అయితే కర్రీ అయితే అయిపోయింది, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. అలాగే చిన్న లైక్ వేసుకోవడం మర్చిపోద్దండి. పీతలు 2 అయినా కానీ అది గ్రేవీ మాత్రం కొంచెం ఎక్కువే చేశాను, అందరికీ సరిపోయే విధంగా. ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చే వరకు చేయాలండి దీన్ని, ఎందుకంటే ఇది పీతల పులుసు కాదు కదా, ఇది పీతల గ్రేవీ అని చెప్పాను కదా. ఇదైతే ఈ రకంగానే చేయాలి. ఇందులో చింతపండు పులుపు అవి ఏమి వేయకుండా చేస్తాం కాబట్టి ఈ కర్రీ ఇలా చేస్తేనే బాగుంటుంది. ఫైనల్గా అయితే కర్రీ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.